దానికి తగ్గట్టే వాడు ఎఫర్ట్ పెడుతున్నాడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వాడు కష్టపడిన దానికి ఈరోజు 2000 రన్స్ వాడు ఈరోజు 2000 రన్స్ కొట్టాడు. చూడండి, ఆట ఆడాలి అందరూ. వీడియో ఆడతారు వీళ్ళు అందరినీ మంది దగ్గర ఎవ్వరికి లేకుండా కాదండి కానీ రైట్ దాటుకుంటూ ఉంటాడు. ఆడాలి. సెకండ్ 2 years అవుతుంది తను వచ్చి. వాడు కూడా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు, మంచి హార్డ్ వర్క్ చేశాడు. బౌలింగ్ అంటే ఓపెనింగ్ బౌలింగ్ అంటే గుర్తొచ్చేది మనకి అది 100 వికెట్స్. ఇంకా వికెట్లు ఆ వికెట్లే కాదు, పర్ఫార్మెన్స్ పద్ధతి ఉంటుంది. ఆడింది మన బాల్ ఇది ఇచ్చే, ఈ బాల్ ఇచ్చే, అది కాదు ఆడి బాల్ ఇది ఇచ్చే. ఇప్పుడు చూడండి, గెలిచామా ఓడిపోయామా అనిపించేది 50 ఓవర్స్ మీరు ఆ 50 ఓవర్స్ ఆడడానికి అలవాటు పడితేనే ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఈరోజు 50 ఓవర్లు మనకంటే మైదర్ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. మొన్న కార్తికేయ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. అట్లా 50 ఓవర్లు చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా డల్ అవుతుంది. డల్ అవ్వద్దు. మీకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ ఏదన్నా ఎనర్జీ డ్రింక్ కానీ తెచ్చుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రెడీగానే ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరు పేరెంట్స్ అందరు పిల్లలు అందరూ బాగా ఆడాలని కోరుకునే పేరెంట్సే మన అకాడమీలో ఉంటారు. ఓకేనా, వాళ్ళు ఆడుతున్నారు వీళ్ళు ఆడుతున్నారే లేదు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు బాగా ఆడితే కొంచెం బాగుంటుంది. ఓకేనా, కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆడుతున్నారు. వాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అలా ఉంటుంది. మీరు కూడా ఆడాలి. ఓకేనా, ఎవరు కాదు ఇండివిజువల్గా మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఓకేనా, ఈరోజు ఫస్ట్ మ్యాచ్ 4 మ్యాచ్ల తర్వాత 30 బాల్ ఆడాడు సాయి గారు. బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా అమ్మయ్య వీళ్ళు అయిపోయారా, అమ్మయ్య వీళ్ళు అయిపోయారు అనే థాట్ మాత్రం వేరే టీంకి వచ్చేలా చేయదు. అది చేశారంటే ఫస్ట్ వాళ్ళు అది బాగుంటుంది. కానీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. లేదా మీకు నెక్స్ట్ మంత్ మనీ సెలక్షన్స్ ఉంది. డిసెంబర్ 12 వాళ్ళందరికీ సెలక్షన్స్ ఉంది. SGF సెలక్షన్స్ పడతాయి. 2-3 రోజులు SGF పెడతారు. వర్షాలు తగ్గిన తర్వాత SGF సెలక్షన్స్ పడతారు. మీకు కంటిన్యూగా వర్షాలు రాదు, కంటిన్యూగా మ్యాచ్లు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది. నేను టీంలో పెట్టిన ప్రతి ఒక్కరు మ్యాచ్ చేయాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్కి వచ్చిన తర్వాత ఎవరో సెలక్షన్ పెట్టలేదు. ఆ మూమెంట్ సెలక్షన్ మళ్ళీ తర్వాత ఇప్పుడు 12 అయిందనుకో, ఇప్పుడు 2 12 జరిగిందనుకో, అది వచ్చే సంవత్సరం ఈలోపు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ 14 జరిగింది కాబట్టి ఇప్పుడు SGF మొన్న క్యారెక్టర్స్ సెలక్షన్ చేస్తారు. దానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ SGF ఉంది కాబట్టి దానికి తగ్గగా యాక్చువల్గా మనకి 20 days నుంచి సరిగ్గా ప్రాక్టీస్ లేదు. వర్షాల వల్ల ప్రాక్టీస్ లేకపోయినా బాగా ఆడారంటే ఓకే. కానీ ఇది సరిపోతుంది. క్లైమేట్ వెళ్ళే కొద్దీ ఇంకా బెస్ట్ టీంలు వస్తూ ఉంటాయి, హెవీ టీంలు వస్తుంటాయి. దాన్ని కూడా మీరు తీసుకొనాలి అంటే బాగా ఆడాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ పెట్టినప్పుడు వీడు ఇంపార్టెంట్ అది మ్యాచ్లో పెట్టినప్పుడు. గుడ్ ఈవినింగ్ వాళ్ళ ప్లేయర్స్. నేను అకాడమీ నుంచి 5 years అవుతుంది. 5 years నుంచి మన మణికంఠ కోహ్లీ వాడికి నేమ్ వచ్చింది. వాడు ఆటలు చూసి వాడు కోహ్లీ అని ముందుగా పేరు పెట్టుకున్నాను. దానికి తగ్గట్టే వాడు ఎఫర్ట్ పెడుతున్నాడు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వాడు కష్టపడిన దానికి ఈరోజు 2000 రన్స్ వాడు ఈరోజు 2000 రన్స్ కొట్టాడు. చూడండి, ఆట ఆడాలి అందరూ. వీడియో ఆడతారు వీళ్ళు అందరినీ మంది దగ్గర ఎవ్వరికి లేకుండా కాదండి కానీ రైట్ దాటుకుంటూ ఉంటాడు. అందరూ ఆడాలి. సెకండ్ 2 years అవుతుంది తను వచ్చి. వాడు కూడా ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు,
మంచి హార్డ్ వర్క్ చేశాడు. బౌలింగ్ అంటే ఓపెనింగ్ బౌలింగ్ అంటే గుర్తొచ్చేది మనకి అది 100 వికెట్స్. ఇంకా వికెట్లు 6 వికెట్లే కాదు, ఈ పర్ఫార్మెన్స్ పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఆడింది మనం అక్కడ ప్రజెంట్ చేస్తాం. బాల్ ఏదో ఇది ఇచ్చే ఈ బాల్ ఇచ్చే అది కాదు ఆడి బాల్ ఇది ఇచ్చి లాస్ట్ మ్యాచ్ బాల్ ఇప్పుడు చూడండి, గెలిచామా ఓడిపోయామా అంటే 50 ఓవర్స్ ఓకేనా. మీరు ఆ 50 ఓవర్స్ ఆడడానికి అలవాటు పడితేనే ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఈరోజు 50 ఓవర్లు మనకంటే మైదర్ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. మొన్న కార్తికేయ 50 ఓవర్లు కీపింగ్ చేశారు. అట్లా 50 ఓవర్లు చేస్తూ ఉంటేనే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా ఒక డల్ అవుతుంది. డల్ అవ్వద్దు. మీకు కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ ఏదన్నా ఎనర్జీ డ్రింక్ కానీ తెచ్చుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా రెడీగానే ఉన్నారు. ఇబ్బంది లేదు. అందరు పేరెంట్స్ అందరు పిల్లలు అందరూ బాగా ఆడాలని కోరుకునే పేరెంట్సే మన అకాడమీలో ఉంటారు. ఓకేనా. వాళ్ళు ఆడుతున్నారు వీళ్ళు ఆడుతున్నారే లేదు, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు బాగా ఆడితే ఇంకొంచెం బాగుంటుంది. ఓకేనా. కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కూడా బాగా ఆడుతున్నారు. వాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అలా ఉంటుంది. మీరు కూడా ఆడాలి. ఓకేనా. ఎవరు కాదు ఇండివిజువల్గా మీ పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఓకేనా. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ 4 మ్యాచ్ల తర్వాత 30 బాల్ ఆడాడు సాయి గారు. బాగా ఆడాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అమ్మయ్య వీళ్ళు అయిపోయారా, అమ్మయ్య వీళ్ళు అయిపోయారు అనే థాట్ మాత్రం వేరే టీంకి వచ్చేలా చేయదు. అది చేశారంటే ఫస్ట్ వాళ్ళు అది బాగుంది. కానీ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే మీకు నెక్స్ట్ మంచి సెలక్షన్స్ ఉంది. వల్ల వాళ్ళందరికీ సెలక్షన్స్ ఉంది. ఎస్జిఎఫ్ సెలక్షన్స్ పడతాయి. 2-3 రోజులు ఎస్జిఎఫ్ పెడతారు. వర్షాలు అయితే తగ్గిన తర్వాత ఎస్జిఎఫ్ సెలక్షన్స్ పడతారు. మీకు కంటిన్యూగా వర్షాలు రాదు, కంటిన్యూగా మ్యాచ్లు గట్టి కూడా జరుగుతూనే ఉంటే మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది. నేను టీంలో పెట్టిన ప్రతి ఒక్కరు మ్యాచ్ చేయాలి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్కి వచ్చిన తర్వాత ఎవరో సెలక్షన్ పెట్టారు. ఆ మూమెంట్ సెలక్షన్ పెట్టారు తర్వాత ఇప్పుడు 12 అయిందనుకో, ఇప్పుడు 2 12 జరిగిందనుకో, అది వచ్చే సంవత్సరం ఈలోపు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ 14 జరిగింది కాబట్టి ఇప్పుడు ఎస్జిఎఫ్ మొన్న క్యారెక్టర్స్ సెలక్షన్ చేశారు. దానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎస్జిఎఫ్ ఉంది కాబట్టి దానికి తగ్గ యాక్చువల్గా మనకి 20 డేస్ నుంచి సరిగ్గా ప్రాక్టీస్ లేదు. వర్షాల వల్ల ప్రాక్టీస్ లేకపోయినా బాగా ఆడారంటే ఓకే. కానీ ఇది సరిపోతుంది. ఈ క్లైమేట్ వెళ్ళే కొద్దీ ఇంకా బెస్ట్ టీంలు వస్తూ ఉంటాయి, హెవీ టీంలు వస్తుంటాయి. దాన్ని కూడా మీరు తీసుకొనాలి అంటే బాగా ఆడాలి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ పెట్టినప్పుడు వీడు ఇంపార్టెంట్ అని మ్యాచ్లో పెట్టినప్పుడు వాడు అవసరం కాబట్టి మ్యాచ్లో పెడతాం. అందరినీ తీసి పెట్టలేం కదా. ఈ మ్యాచ్ సెట్ అవుతారు, ఈ మ్యాచ్ సెట్ అవుతారు, ఈ మ్యాచ్ సెట్ అవుతారని మ్యాచ్లో నేను ఆ టీం పెడతాను. ఊరికనే మనం పెట్టేయం కదా టీంలో, అది అర్థం చేసుకోవాలి. ఓకేనా. వీటి అవసరం ఇది కావాలి అనుకుంటే టీంలో కంపల్సరీ పెడతాను. అదే మ్యాచ్లో అనుకుంటే అలవాటు చేసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్లో మనం ఎంత బాగా మ్యాచ్ ఫీల్ వచ్చేటప్పుడు ఉండాలి కంపల్సరీగా అవుతుంది. ఓకేనా. వెల్ ప్లేడ్. ఈరోజు ఫీల్డింగ్ అంతా ఎఫర్ట్ బాగుంది. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాం.